ములక్కాయ టమాటా చాలా బాగుంటుంది. అది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇగో ఆనియన్స్ ఏమీ ఇలా మనం గ్రైండ్ చేస్తే కొంచెం మరీ మెత్తగా కాకుండా ముక్కలుగా గ్రైండ్ చేస్తే ఇది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యి మనకి గ్రేవీలా వస్తుంది. ఇదిగో టమాటా ఏమో గ్రైండ్ చేశాను. తర్వాత ములక్కాయలు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిస్తే 3 వంతులు ఉడుకుతుంది. అది తీసి మనం ఈ టమాటా గ్రేవీలో వేస్తే అప్పుడు ఉప్పు కారం బాగా తగిలి బాగుంటుంది. అందుకని మీరు కూడా అలా చేయండి. ఇవి చూపిస్తాను, చివరి వరకు చూడండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ఇందులో వేసుకోండి, బాగుంటుంది. ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా గ్రైండ్ చేసిన టమాటా ఇందులో వేసుకోండి. కొంచెం బాగా ఉడికి ఇదిగోనండి టమాటా దగ్గరికి అయింది, గ్రైండ్ చేసిన టమాటా. ఇప్పుడేమో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్మెల్ పోతే వెల్లుల్లి అల్లం వాసన. ఇదిగోనండి ఈ టమాటా ఇలా దగ్గరికి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది కూడా స్మెల్ పోయింది. ఇప్పుడేమో ఇది కొరియాండర్ పౌడరు కొద్దిగా వేస్తున్నాను. ఇది జీరా పౌడర్, ఇది ఒక 1/2 స్పూను, కొంచెం టేస్ట్ కోసం వేసాను. తర్వాత ఇది నేను ధనియాలు, జీలకర్ర, కరివేపాకు గుంట చేసి పెట్టుకున్నాను. అంటే అవన్నీ తక్కువ వేసాను, కరివేపాకు ఎక్కువ వేసాను. కారం వేయాలి. ఇది మసాలా కారం, నాది పొడి కారం కాదు, మసాలా కారం. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 75% ములక్కాయలు బాయిల్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేస్తున్నాను. నేను మిక్సీలో టమాటా జ్యూస్ చేస్తానండి, ఇలా చింతపండు జ్యూసు. ఇది చేసి ఇలాగ గ్రైండర్లో మిక్స్ చేసి వేస్తే ఈజీగా మనకి వంట ఎర్లీగా అయిపోతుంది. అయితే చాలా టైం పడుతుంది. ఇలా దగ్గరికి అయ్యిందండి. ఇందాక చూసారు కదా అన్నీ వేసాను. అయితే సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ములక్కాయలో సాల్ట్ వేసాను, చూసుకొని వేద్దాము అని. అయినా సరిపోతుందో లేదో కొంచెం వేసి చూస్తాను. సాల్ట్ ఇలా వేయండి. ఇదే ములక్కాయ టమాటా. అందుకని ఇలా చేసుకొని చూసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.